Hello everyone, I am Dr. P.S. Vali, a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరిలో అవసరం పడుతుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరిలో అవసరం పడదో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కిడ్నీస్ ఒక మ్యాజికల్ ఆర్గాన్స్. సాధారణంగా ఈ కిడ్నీస్ మన శరీరంలో పెరిగిపోయే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ని కావచ్చు లేదా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ని కావచ్చు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యే సన్నివేశాలు రావచ్చు. కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ మెడిసిన్స్. అంటే కొన్ని స్టేజ్ల వరకు డయాలసిస్ లేక ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా కేవలం మెడిసిన్స్తోనే కిడ్నీ ఫెయిల్యూర్ని ట్రీట్ చేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క సెకండ్ ఆప్షన్ జబ్బు అడ్వాన్స్ అయినప్పుడు డయాలసిస్ చేసుకోవడం. కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క మూడవ ట్రీట్మెంట్ ఆప్షన్ కిడ్నీ మార్పిడి అనగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకోవడం. మరి కిడ్నీ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా కిడ్నీ మార్పిడి అవసరం పడుతుందా? ఎలాంటి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరం పడుతుందో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కిడ్నీ ఫెయిల్యూర్ 2 రకాలు. ఒకటి టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, రెండవది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేక ఏకే అని అంటారు. ఇదే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు. టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఎప్పటికీ అవసరం పడదు. ఎందుకంటే పేరులో చెప్పిన విధంగానే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక తాత్కాలికమైన దశ. ఈ దశ సాధారణంగా ఒక 4 వారాల నుంచి 8 వారాల దాకా ఉంటుంది. సాధారణంగా ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో రూట్ కాజ్ గుర్తుపట్టి రూట్ కాజ్ని కింద ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా కిడ్నీస్ రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెర్ఫోర్ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్లో డయాలసిస్ అవసరం ఎప్పటికీ పడదు. ఎందుకంటే ఇది ఒక తాత్కాలికమైన దశ. టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్లో కేవలం మెడిసిన్స్ కానీ లేక కొద్ది మందిలో తాత్కాలికంగా ఒక 4 వీక్స్ to 8 వీక్స్ పాటు డయాలసిస్ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఇదే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ విషయానికి వస్తే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లో మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఈవెన్ అర్లీ దశల 5th స్టేజ్ వరకు కూడా కేవలం మెడిసిన్స్తోనే ట్రీట్ చేసుకోవచ్చు. కేవలం అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD స్టేజ్ 5కి వచ్చిన తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ లేక డయాలసిస్ గురించి కానీ ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక స్టేజ్ దాటుతుందో వాళ్ళకి మాత్రమే కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది. అంతేగాని ప్రతి ఒక్క కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం అస్సలు పడదు. ఈ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, అర్లీ స్టేజ్ 5 దాకా కూడా కేవలం మెడిసిన్సే సరిపోతాయి. అంటే ఈ దశల్లో మెడిసిన్స్ వాడుకోవడం వల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అయితే స్టేజ్ 5లోకి ఎంటర్ అవుతారో, ఎవరికైతే ఇంకా మెడిసిన్స్ పనిచేయవో వారికి మాత్రమే కిడ్నీ మార్పిడి గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ సమాజంలో ఉన్న కామన్ అపోహ ప్రతి ఒక్క కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందని. అది కానే కాదు. కేవలం అడ్వాన్స్ దశకి చేరుకున్న CKD స్టేజ్ 5లో మాత్రమే కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది. ప్రతి ఒక్క కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా కిడ్నీ మార్పిడి అవసరం పడదు.